నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్. నేను నేషనల్ కబడ్డీ ప్లేయర్. నేను ఇదివరకు చాలా నేషనల్స్ ఆడినా. సబ్ జూనియర్ నేషనల్, జూనియర్ నేషనల్ అండ్ యూనివర్సిటీ మెడల్ కూడా ఉంది నా దగ్గర. తెలంగాణ ప్రీమియర్ లీగ్స్ కూడా నేను 3 కంటిన్యూస్గా ఆడేసిన అనమాట. ఇప్పుడు వరుసగా 10 ఇంటర్ డిస్ట్రిక్ట్స్ సీనియర్కి నేను పార్టిసిపేట్ చేస్తున్నా మేడ్చల్ నుంచి. సో ఇది నాది కొరంల గ్రామం, కొరంల విలేజ్ నాది. మా ఊర్లో ఏంటంటే కబడ్డీ తప్ప ఇంకొక గేమ్ ఉండదు అనమాట. ఓన్లీ కబడ్డీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అనమాట. మా ఊర్లో రమేష్ అన్న అని చెప్పేసి ఒక ఏషియా గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు అనమాట. ఆయన లెగసీ కంటిన్యూ చేసుకుంటూ నా సీనియర్స్, జూనియర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కబడ్డీ స్టార్ట్ చేసినాం. 72nd సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ మనకు కరీంనగర్లో స్టార్ట్ అవుతుందండి. ఈరోజు ఈవినింగ్ మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికి ఈ కబడ్డీ ఛాంపియన్షిప్ కి మనకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రయల్స్ అన్ని మనకు ఇదివరకు ఒక 1 వీక్ బ్యాక్ అన్ని డిస్ట్రిక్ట్లు ఎట్లా జరుగుతాం మా మేడ్చల్ దాంట్లో కూడా సేమ్ ఇట్లాగే జరిగిందనమాట. ట్రయల్స్ అయినాయి. దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేసినారు. ఒక 14 మెంబర్స్ దాకా షార్ట్ లిస్ట్, 14-15 మెంబర్స్ వరకు షార్ట్ లిస్ట్ చేసినారు. దాని తర్వాత మీకు నేమ్స్ తర్వాత అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి అక్కడికి స్టాప్ చేసినారు అనమాట. సో అంటిల్ నిన్నటి వరకు కూడా, ఈరోజు టోర్నమెంట్ అంటే నిన్నటి వరకు కూడా అది అట్లనే అదే డ్రాగ్ చేసినారు, కానీ నేమ్స్ అనేవి బయటికి చెప్పలేరు. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ టైం మనకు మేడ్చల్లో మినిమం ఒక 10 days అన్నా, 8 days అన్నా, 12 days అన్నా, 15 days అన్నా మనకు క్యాంప్ ఉంటుంది అనమాట. ఏ క్యాంప్ లేకుండా, ఏం లేకుండా హఠాత్తుగా మనకు నిన్న నైట్, ఈరోజు టోర్నమెంట్ అంటే నిన్న నైట్ లిస్ట్ అవుట్ చేసేసి పంపించేసినారు. సో క్యాంపు లేకుండా టోర్నమెంట్ కూడా మేడ్చల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనమాట. రంగారెడ్డి నుంచి సపరేట్ అయిన తర్వాత కూడా ఈ మేడ్చల్ నుంచి పోవడం ఫస్ట్ టైం. మేము ఇదివరకు రంగారెడ్డికి ఆడిన, ఉమ్మడిగా రంగారెడ్డికి ఆడినప్పుడు కూడా మినిమం ఒక 1 month అన్న క్యాంప్ చేస్తుండే. సో క్యాంప్ లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా టీంని పంపించేసారు. ఇదంతా జరగడానికి మెయిన్ ఇష్యూ ఏంటంటే నేనండి. నా పేరు శ్రీకాంత్ కదా, నా దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇది మెయిన్. ఇక్కడ ఏంటంటే నేను టీంలో ఉండొద్దు, దాని కారణం చేత క్యాంప్లో నేను ఉండకుండా చేద్దామని చెప్పేసి లాస్ట్ వరకు దీన్ని డ్రాగ్ చేసినారు. ఎందుకు శ్రీకాంత్ ఉండొద్దు, అసలు కబడ్డీ బట్టలు ఎందుకు శ్రీకాంత్ తీసుకోవద్దు అని అంటే ఈ వీడియో నేను పెట్టడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం నాకు జరిగిన అన్యాయం గురించి. లాస్ట్ టైము కబడ్డీ జనరల్ సెక్రటరీ, ఇప్పుడు ప్రజెంట్ కబడ్డీ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను సీనియర్ నేషనల్ లో కట్ చేసినారు అనమాట. ఇది ఒక్కసారి కాదు, వరుసగా 3 years నుంచి కట్ చేసుకుంటూ వస్తున్నారు. వరుసగా 3 senior nationals లో నేను క్యాంప్ చేసుకుంటూ వస్తున్నా. వరుసగా 8 ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఆడినా, అయినా కూడా నన్ను సీనియర్ నేషనల్ క్యాంప్ వరకు నన్ను రావడము, అక్కడ నన్ను కట్ చేయడం, ఇదే రిపీటెడ్ గా జరుగుతుంది. సో నేను ఫెడప్ అయిపోయి లాస్ట్ టైం నేను దీని గురించి కంప్లైంట్ రేజ్ చేసిన. అంటే కంప్లైంట్ రేజ్ చేయడానికి కూడా నేను 1-2 సార్లు ఆలోచించాను. నేను ఒక క్లబ్ రన్ చేస్తా, నేను ఒక 20 మంది, 30 మంది, 40 మంది పిల్లలకి రోజు నేను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, అసలు డ్రగ్స్ నుంచి, దీని నుంచి, మన గంజాయి నుంచి సపరేట్ గా తీసుకుని వచ్చి వాళ్ళకి ఇంకొక రూట్ చూపించేసేసి ఇంతమంది ప్రాక్టీస్ చేపిస్తున్నా. నాకే అన్యాయం జరుగుతుంది. నేను వాళ్ళకేం నేర్పించగలుగుతా? నేను వాళ్ళకేం నేర్పించలేను కదా. నాకే ఇంత లెవెల్కి వచ్చి ఇంత ఆడిన తర్వాత నాకే ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఆ పిల్లలకు నేను ఏం నేర్పించగలుగుతా? వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలుగుతా నేను? సో ఇప్పుడు నాకైంది, రేపు ఆ పిల్లలకు కూడా అదే అవుతుంది కదా. ఎందుకంటే నా దగ్గర నుంచి వచ్చే ప్రొడక్టివిటీ వాళ్ళు నా దగ్గర నుంచి వస్తారని చెప్పేసి అది చేస్తారు కదా. సో నేను వాళ్ళకి ఏం నేర్పించగలుగుతా? ఆ మనిషి మీద గ్రడ్జ్ పెట్టుకుని నేను ఒక క్లబ్ రన్ చేస్తున్నా అని చెప్పేసి నేను అందరిలాగా జోకట్లే కదా. ఆ మనిషి దగ్గర పోయి కాళ్ళు మొక్కట్లే కదా. నేను అదంతా మనసు మీదకి తీసుకుంది కదా నన్ను. ఒక ప్లేయర్ గ్రాఫ్ ఈసారి నువ్వు బాగా ఆడతావు అంటే నెక్స్ట్ టైం నేను బాగా ఆడతా అనేది ఉంటుంది. నా విషయంలో అది కాదు. నన్ను కట్ చేయడానికి కూర్చున్నాడు అక్కడ. కూర్చున్నాను నన్ను ఇట్లా చేస్తున్నాడు. సో నేను ఏం ఆడగలుగుతా? నా మెంటల్ స్టేటస్ ఎట్లా రన్ అవుతుంది అసలు? ఒక మనిషి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక 1 year లో ఒక ప్లేయర్ గ్రాఫ్ పొందాలంటే నీకు డైట్ మెయింటైన్ చేసుకోవాలి, ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటుంటే నువ్వు లాస్ట్కి పెన్ను నీ చేతులు ఉంది కదా అని చెప్పేసి నువ్వు నేను కట్ చేసి నీ శునకానందం అంతా నువ్వు అది చేసుకుంటున్నావు. నువ్వు ఏమిటికి ఇదంతా? నీకు దగ్గర మేడ్చల్ ప్రెసిడెంట్ ఎవరైతున్నారో ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు నీ దాంట్లో భాగస్వామ్యం అయిండు. ఈ రోజు వెళ్ళినా కదా ఆయన దగ్గరికి. లాస్ట్ టైం ఈ ఇష్యూ అయిన తర్వాత శ్రీకాంత్ శ్రీకాంత్ ఇదంతా పోనీ, నెక్స్ట్ టైం మేము రిపీట్ చేయము, ఇట్లాంటి రైజ్ చేయక ఇంకొకసారి, నువ్వు క్వశ్చన్ చేయక ఇంకోసారి, నీ వర్క్ రానియం ఇంకోసారి, నువ్వు కంటిన్యూ చేసుకున్నా, నీ ప్రొఫెషన్ నువ్వు కంటిన్యూ చేసుకున్నాను అనుకొని మేము సరే ఆయన పెద్ద మనిషి చెప్పిండు కదా అని చెప్పేసి మేము కంటిన్యూ చేసుకుంటుంటే ఈ ఇయర్ ట్రయల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా ఆడని కూడా చేసినావు లాస్ట్కి. అంటే మేము కబడ్డీ బట్టలు వేసుకోవద్దు, మేము కబడ్డీ బట్టలు వేసుకుంటే ఏమవుతుంది అంటే నువ్వు నీ చుట్టూ తిరిగే జోకర్ గాళ్ళకి మాట ఇచ్చినావు కదా. లాస్ట్ టైం మాట ఇచ్చినావు కదా శ్రీకాంత్ గారిని కబడ్డీలో లేకుండా చేస్తా అని చెప్పేసి. ఇప్పుడు నిలబెట్టుకుంటున్నావు కదా అంతా. నువ్వు నీ శునకానందం అంతా చూసుకుంటున్నావు కదా. నీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. అంటే నేను కబడ్డీ మ్యాట్ మీదకి వస్తే అక్కడ ఇక నన్ను ఫోకస్ చేయలేవు కదా. నన్ను నువ్వు ఫేస్ చేయలేవు. నువ్వు అదే కదా నీ ఇష్యూ. నీకు నిద్ర పట్టదు కదా నన్ను చూస్తే. లాస్ట్ టైం ఇంత రైజ్ అయింది కదా నీ మీద. చాలా మంది రౌడీ షీటర్లతో ఫోన్ చేపిస్తావు, నా ఫోన్ ట్యాప్ చేపిస్తావు, నా పర్సనల్ ఇష్యూస్ అన్ని గెలుపుతావు, నా క్లబ్ దగ్గరకు వస్తావు, క్లబ్ పెద్ద మనుషులను అందరినీ తీసుకొచ్చి మా డాడీతో మాట్లాడిపించినావు, నా గ్రౌండ్ దగ్గర కూడా తీసుకుని వచ్చినావు. నేను అదే క్లబ్కి ఆడినా కదా. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ కదా క్లబ్లా.
మరి అందరు నీలాగా ఎందుకో లేరు. మరి నువ్వే ఎందుకు ఇదంతా ఏడి తీసుకోదాం అనుకున్నావు? తెలంగాణ కబడ్డీ మొత్తం ఏడి తీసుకోదాం అనుకుంటున్నావు? మొత్తం బ్రష్ చేసి పెట్టినావు. రేపు టీం పోతుందంటే నిన్న ఆఫ్టర్నూన్ నా వర్క్ లొకేషన్ దగ్గరికి 2 మనుషులను పంపించినావు. అందులో ఒక అతను మేడ్చల్ సెక్రటరీ, ఇప్పుడు ప్రజెంట్ మేడ్చల్ సెక్రటరీ చంద్రరాజ్, ఇంకొక ఆయన నాకు తెలియదు. ఇద్దరిని పంపించినావు నువ్వు. ఇద్దరిని పంపించి ఏం చెప్తున్నావు నువ్వు? వాళ్ళతో ఏం కన్వే చేస్తున్నావు నువ్వు? నాకు నేను సారీ చెప్పాలా నీకు? ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ నా దగ్గర ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ మాటలు నా దగ్గర ఉన్నాయి. సీసీటీవీ కూడా నా దగ్గర ఉంది. ఏం చెప్పిస్తున్నావు నువ్వు వాళ్ళతో? నాకు నీకు సారీ చెప్తే నేను ఇంక్లూడ్ అవుతా టీంలో, లేకపోతే కాను. అంటే నువ్వు మధ్యాహ్నం వరకు డ్రాగ్ చేసినావు, నువ్వు లిస్టుని మధ్యాహ్నం వరకు డ్రాగ్ చేసినావు నువ్వు. అంటే ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పలే? ఏదో క్వశ్చన్ చేస్తావు అంటే నీకు క్వశ్చన్ చేస్తే అందరినీ టార్గెట్ చేస్తావు నువ్వు, అంతే కదా? నువ్వు ఇప్పుడు ఏవి లేకుండా, ఏ ఓటింగ్ సిస్టమ్ లేకుండా నువ్వు ఎన్నుకురు మీ ఇద్దరు. ఎవరు ప్రెసిడెంట్, నువ్వు జనరల్ సెక్రటరీ, ఇద్దరు తొడ దొంగలేని మీరు ఏం చేస్తున్నారు? ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తలే, కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఎంతమందికి ఇష్యూ చేస్తారు ఇట్లా మీరు? దాన్ని పంపించడం కదా నా వర్క్ లొకేషన్ దగ్గరికి. వాళ్ళు బలవంతంగా నన్ను కార్లో కూర్చోబెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్లేయర్ని ఎంత దిగజార్చి మాట్లాడుతున్నారు. నీకు నాకంటే 5 ఆప్షన్స్ ఇస్తారంట. ఒకటి నేను సారీ చెప్పాలంట, ఒకటి నేను ఆట బంద్ చేసుకోవాలంట, ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఆర్గనైజేషన్ తో ఏదైతే ఇట్లా గొడవ పెట్టుకుంటామో వాళ్ళ కెరియర్ మొత్తం బంద్ చేసుకునే ఉన్నారు. ఇది ఇప్పుడు క్రికెటర్ ఇషాన్ కిషన్ ఉన్నాడు కదా, ఆయన ఆర్గనైజేషన్ తో గొడవ పెట్టుకుని ఏమైంది? ఒక 3-4 ఇయర్స్ మొత్తం క్రికెట్ కే దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అందరి దగ్గర సారీ చెప్పి మళ్ళీ ఇంక్లూడ్ అయిందంట. ఇప్పుడు గీతా పొగోట గురించి చెప్తున్నాడు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించింది, లాస్ట్ కి ఏమైంది? అట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చి నాతో చెప్తున్నారు అనమాట. ఇట్లాంటివి నాతో ఒక 20 minutes డిబేట్ అయింది వాళ్ళకి నాకు. అంటే ఒక ప్లేయర్ ఎంత దిగజార్చి ఇక నాకు కబడ్డీ బట్టలు కూడా నన్ను ఏపీయారంట. ఇక కబడ్డీ బట్టలు వేసుకోవద్దు, నువ్వు నీ క్లబ్ రన్ కాదు, నువ్వు సారీ చెప్పు, ఒక్క సారీ తోటి ఇవన్నీ పోతాయంట. అంటే ఒక నికాస్ అయిన కబడ్డీ ప్లేయరు, ఒక దేనికి తల ఉంచిన కబడ్డీ ప్లేయరు ఇవన్నీ చెప్పుకోవడానికి, ఇవన్నీ చేయడానికి ఉంటాడు ఏమన్నా? నన్ను ఫోర్స్ఫుల్ గా కార్లో కూర్చోబెట్టి ఇదంతా నాతో చెప్తా ఉన్నారు. 1-2 సార్లు ఒకసారితో అన్ని పోతాయంట. నేను చూసుకుంటాం శ్రీకాంత్, నీవన్నీ నేను చూసుకుంటాము అని చెప్పి ఒక మేడ్చల్ సెక్రటరీ, కబడ్డీకి సంబంధం లేని వ్యక్తి, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అంట, ఆయన తీసుకొచ్చి ఫోర్స్ఫుల్ గా కబడ్డీకి రుద్దుతున్నారు. కబడ్డీని తీసుకొని వచ్చి డైరెక్ట్ ఆ పర్సనే నాతో చెప్తున్నాడు, నాకు కబడ్డీకి సంబంధం లేదు, నా ఫ్రెండ్ వీరేష్ నన్ను వచ్చి కూర్చోబెట్టిండు, కబడ్డీలో వాళ్ళు కూడా తెలియని తీసుకొచ్చి నువ్వు కూడా పెట్టినావు. మా ప్లేయర్ బాధలేం అర్థమైతే ఆయనకి? ఎవరు ఎన్నుకున్నావు ఆయనని? ఈ ప్రెసిడెంట్ ఎందుకు? ఈయనకేమో, ఈ ప్రెసిడెంట్ కి ఏమో డబ్బులు ఉన్నాయి, ఇంకో జనరల్ సెక్రటరీకి ఏమో పవర్ ఉంది. ఈ పవర్ పైసలు పెట్టేసి మాలాంటి క్రీడాకారులను మొత్తం నాశనం పట్టిస్తున్నాడు. ఇప్పుడు నేను ఉండే విలేజ్ లో కొరంలలో ఒక ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ ఉన్నారు. కనీసం ఒక నేషనల్ ప్లేయర్ ఎంతమంది రెడీ కావాలి? నా తర్వాత ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన పిల్లగాడు లేడు మా దాంట్లో. కబడ్డీ నువ్వు జనరల్ సెక్రటరీ అనే వ్యక్తి మా ఊర్లోకి వచ్చి మొత్తము విచ్ఛిన్నం చేసేసిండు, మొత్తం సపరేషన్ చేసి అన్నదమ్ముల్లాగా ఉండే పిల్లల్ని మొత్తం ఆగం పట్టించేసిండు మొత్తం. ఎందుకు ఇదంతా? ఎందుకు? ఏం సాధిస్తావు నువ్వు? ఇదంతా పెట్టుకుని ఏం సాధిస్తావు? నీకంతా ఈగో సాటిస్ఫాక్షన్ కే కదా. అందరూ నా కాళ్ళ కిందకి రావాల్సిందే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ జోకుడు గాలని తయారు చేసినావు. లాస్ట్ కి నిన్ను ఎవడైతే జోకుతాడో వాడు నేషన్ కూడా ఆడిపోయావు. మళ్ళా వాడిని ఏం కూడా చేయరు. నిన్ను ఎవడైతే జోకుతాడో అని తిప్పుకుంటావు. వాడిని తిప్పుకొని వానికే తెలవాలి మళ్ళీ. అంత నాశనం పట్టిద్దామని చెప్పి ఫిక్స్ అయినాం అందరినీ. నాకు ఎట్లయితే అన్యాయం అయిందో వేరే డిస్టిక్లలో కూడా చాలా మందికి అన్యాయం అవుతుంది. ఇంకొక అమ్మాయి కూడా వనపర్తిలో కూడా సేమ్ ఇట్లాంటి ఇష్యూ ఫేస్ చేస్తుంది. ఇట్లాంటి ఎంతమంది కెరియర్స్ నువ్వు నాశనం పట్టిస్తావు, ఎంతమంది నాగం చేస్తావు. నేను ఈ రోజు వచ్చి నీతో పర్సనల్ గా మాట్లాడితే అసలు ఎట్లా తప్పించుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు ఎట్లా సర్వైవ్ అవుతున్నావు? అసలు నువ్వు ప్రెసిడెంట్ లెవెల్ నుండి ఎట్లా సర్వైవ్ అవుతున్నావు నువ్వు? మా అంటే జనరల్ సెక్రటరీకి ఫోన్ చేయాలి, అక్కడిక్కడ టాలీ చేసుకోవాలి. నువ్వు చెప్పేటి మాకు నువ్వు ఇప్పుడు నన్ను కట్ చేయడానికి ఒక కొత్త రూల్ పట్టుకొచ్చారు మా దాంట్లో, మా మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఒక కొత్త రూల్ పట్టుకొచ్చారు. ఏంటంటే కబడ్డీని ఎప్పుడైనా మనం వెయిట్ కేటగిరీ లాగా డిఫైన్ చేస్తామంట, సబ్ జూనియర్ సీనియర్ అని చెప్పేసి. ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే అండర్ 30 ఆడాలంట. మరి వేరే డిస్ట్రిక్ట్లలో కూడా అండర్ 30 వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి. మీరు చూడండి ఒకసారి కింద అండర్ 30 వాళ్ళు ఎవరు ఆడలేదు. ఇప్పుడు నేషన్స్ ఆడము, ప్రో కబడ్డీ అంటే కూడా అండర్ 30 వాళ్ళే ఉన్నారు. ఇక ఇట్లా ఎవరైనా ఇట్లాంటిది ఇప్పుడు నన్ను కట్ చేయడానికి కొత్త జీవో అనమాట, నైట్ పట్టుకొచ్చిన జీవో ఇదనమాట. ఇదంతా ఇంకెవరైతే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో నా వరకు రావాలి. ఇదంతా మీరు ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది కదా, ఇది నా వరకు రావాలి. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే ఈ కబడ్డీ అనే గేమ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఆడుతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఆడరు. మాకున్న ఏకైక ఆప్షన్ ఏదైనా ఉందనంటే గొప్పలాగా బతకనీకి కానీ ఒక మంచి స్టేజ్కి పోవాలంటే ఒక ఏకైక ఉన్న ఆప్షనే మాకు స్పోర్ట్స్. ఇట్లాంటి దాంట్లో ఇట్లాంటి పాలిటిక్స్ పెట్టి నువ్వు ఆదిలోనే నాశనం చేసేస్తున్నావు. చూసినావా? ఇది చేంజ్ కావాలి. దీనికోసమే నేను ఫైట్ చేసేదే దీనికోసం. నాలాగా వేరే క్రీడాకారులు ఇట్లాంటిది అనుభవించొద్దు. నా అంత మెంటల్ స్టేటస్ పోవద్దు. ఇదంతా దీని గురించే నేను ఫైట్ చేస్తున్నా, దీని గురించే నేను పోరాడుతున్నా.
ఇప్పుడు నేను డైలీ బేసిస్ లో ఒక 200 మంది 150 మంది పిల్లలకి నేను శిక్షణ ఇస్తున్నా. నాకు మీ దగ్గరికి పంపాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకు చెప్పన్నా, రేపు నాకు జరిగింది ఆ పిల్లలకు జరగాలని లేదు. అందుకే వాళ్ళు ఇప్పుడు సబ్ జూనియర్ కానీ జూనియర్ కేటగిరీ పిల్లలు నా దగ్గర ఉన్నారు. అరే ఆగండ్రా, ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇదంతా సర్దుమరిగిన తర్వాత పంపిస్తాను చెప్పి దాటేస్తున్నా తప్ప నాకు జరిగిన అన్యాయం కూడా వాళ్ళకి చెప్పలేని పరిస్థితి. నేను ఇట్లాంటి వాళ్ళకి నేనేం చెప్పగలుగుతా, ఏం నేర్పేయగలుగుతా, ఏం చెప్పగలుగుతా వాళ్ళకి అసలు నేను. ఇప్పుడు నేను ఫైట్ చేసేది ఏంటంటే నా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఇప్పుడు నా కెరియర్ ఎలా నాశనం అయిపోయింది, నువ్వు నాశనం పట్టించినావు, నాశనం అయిపోలే, నాశనం పట్టించినావు నువ్వు. ఇద్దరు కలిసి నాశనం పట్టించారు కదా. ఇప్పుడు నేనేందంటే నెక్స్ట్ జనరేషన్స్ కి నేనేమిస్తా, అదన్నా కొంచెం ఆగన్నా వాళ్ళని మంచిగా తయారు చేసుకుంటా అంతే. ఈ రోజు నా ఒక్కని కోసం మేడ్చల్ జిల్లాని కూడా నువ్వు రిస్క్ లో పెట్టినావు, పిల్లల్ని పంపించినావు నువ్వు, వాళ్ళకి వితౌట్ క్యాంపు పంపించినావు నువ్వు. క్యాంపు లేకుండా పంపిస్తావు నువ్వు. ఒక్కొక్కరు ఒక్కొక్క మండలం నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కోఆర్డినేషన్ ఎట్లా పెరుగుతుంది, వాళ్ళ క్యాంపు పెట్టాలి నువ్వు. నీ ఈ రోజు ఈ పాయింట్ నేను అడుగుతూ నువ్వేం చెప్తున్నావు, ఆ డబ్బులు లేవు నా దగ్గర, ఇవి లేవు. మరి అట్లాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు ఆ ప్రెసిడెంట్? నువ్వు రిజైన్ చేసి మరి ప్రెసిడెంట్ కి ఎందుకు తీసుకున్నావు నువ్వు? చాతగాని మాటలు అన్నీ ఎందుకు నువ్వు? ఆ జనరల్ సెక్రటరీ ఎవరైనా ఉన్నారో చూసినావా, ఆయన ఇదే మాటలు మాట్లాడుతావు, నువ్వు ఇదే మాటలు మాట్లాడతావు. ఇద్దరు తోడుదోంగ లెక్క కలిసే కదా ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మేడ్చల్ సెక్రటరీని పక్క కూర్చోబెట్టి నువ్వేం చేస్తున్నావు? నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అంటావా? ఒక సినిమా తీసుకొని వచ్చి ఇంట్లో పెడతావా నువ్వు? నీ ఇష్టానికా? నీ ఇష్టమా ఇదంతా, ఈ పదవులంతా? కబడ్డీ ఆడినోనికి ఇయ్యి, కబడ్డీ నేషనల్స్ ఆడినోనికి ఇయ్యి. పోస్టులు వానికి తెలుస్తుంది కబడ్డీ యొక్క ఏంది, ఆ పిల్లగాడు ఎట్లా తయారు. నైట్ స్టార్ గాడే ఎవడు, ఎవడు స్టార్ కాడు. వాడు ఆడి ఎంతో కృషి ఉంటేనే వాడు అక్కడి వరకు వస్తాడు. అట్లాంటి బాధలు తెలిసినోనికి ఈ పోస్ట్. నువ్వు డబ్బులు ఉన్నాయని చెప్పడం కాదు. ఇప్పుడు నా బాధ అంతా మీకు ఎందుకు చెప్తుందంటే, నాలో ఇంకో ప్లేయర్ ఇట్లాంటి ఎప్పుడు కూడా సఫర్ కావద్దు. లాస్ట్ కబడ్డీ బతకాలి, కబడ్డీ ఆడినోడు బతకాలి. వాడు ఇజ్జత్తో కాలర్ ఎగిరేయాలి ఆడినని చెప్పేసి వానికి ఇజ్జత్ ఉండాలి. అట్లాంటిది రావాలి నాకు. అంతేగాని చెప్పి ఇట్లా ఈ రాజకీయాలు ఏమైనా వద్దు, ఇవన్నీ బంద్ చేసే. ఇక్కడతో స్వస్తి చెప్పేసే వాళ్ళకి. ఇది వరకు ఉన్న జనరల్ సెక్రటరీ ఇవి చేయలే, ఈ పాలిటిక్స్ చేయలే. మంచో చెడో అందరికి మంచి అయింది, అంతేగాని ఇట్లాంటి పాలిటిక్స్ చేయలే. అందరిని గుంజుకున్నావు కదా, అందరిని గుంజుకొని ఇప్పుడు ఊరేగుతున్నావు కదా, నాకు పోస్ట్ ఉంది అని చెప్పేసి ఊరేగుతున్నావు కదా. లాస్ట్ కి ఎంతవరకు చేస్తావు చెయ్యి. ఇంతమంది ఈ రోజు నేను ఒక్కనేనేమో, రేపు 100 మంది అవుతారు. ఏం చేస్తావు? ఏం సమాధానం చెప్తావు? ఒక మైక్ పెడతారు ముందు, ఏం సమాధానం చెప్తావు? రేపు ఇష్యూ వస్తుంది, రేపు ప్రెస్ పెడతాను నీ ముందు, ఏం చేస్తావు నువ్వు? ఏం సమాధానం చెప్తావు? వాళ్ళకి ముఖం చాటేసుకొని ఉంటుతావు నాకు చెప్పినట్టు అనుకుంటున్నావా సమాధానాలు? బీయింగ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్ యూ షుడ్ బి ఎ రోల్ మోడల్ టు మెనీ అదర్ పీపుల్. అంతేగాని చెప్పి మనం కబడ్డీ ప్లేయర్ అంటే అవతల చూడడానికి నమ్మాలి. నేను అదాన్న, నేను ఇదాన్న, ఇండియా కాడినా, ఇదాన్న అదాన్ని చెప్పడం కాదు. మనము ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఓకేనా? ఫిట్నెస్ మెయింటైన్ చేయకుండా మనము ఇంకొకరికి రోల్ మోడల్ లాగా ఉండాలి. అరే అన్నట్లు ఉన్నాడు కదా, చూడడానికి ఇట్లా ఉన్నాడు కదా, మనం అట్లా కావాలి కదా అని చెప్పేసి ఒకరికి రోల్ మోడల్ లాగా ఉండాలి. అంతే అని చెప్పి ఫిట్నెస్ పక్కన పెట్టేసి ఇదాన్ని అనడం కాదు. లాస్ట్ కబడ్డీ బతకాలి. జై కబడ్డీ.